అందరికీ నమస్కారం అండి. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. దీనికి కాంబినేషన్ వచ్చేసి చికెన్ కర్రీ. చూసేద్దాం రండి. 1 కేజీ చికెన్ తీసుకుని దీన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నా. దీన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల సాల్టు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ చికెన్ మసాలా, దీంట్లోనే 1 నిమ్మకాయ కట్ చేసుకుని రసం పిండుకోవాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం బ్రౌన్ ఆనియన్ వేసుకుని మసాలాకు చికెన్ మసాలా పట్టేలా మొత్తం కలిపి పెట్టుకోవాలి. ఇది 2 అవర్స్ పక్కన పెట్టుకోవాలండి. 2 గంటల తర్వాత కప్పు పెరుగు కలుపుకొని మ్యాగ్నేట్ చేయాలి. ముందుగా కలిపితే పెరుగు మసాలాలకు చికెన్కి మసాలా పట్టదండి ఇది. ఇప్పుడు చికెన్ బిర్యానీ గిన్నెలోకి మార్చుకోవాలి. ఈ చికెన్ అంతా 1 కేజీ బాస్మతి రైస్ని కడిగి నానబెట్టుకున్నానండి. ఫస్ట్ బిర్యానీ రైస్ కోసం ఎసరు పెట్టుకుని అందులో బిర్యానీ ఆకు, 3-4 లవంగాలు, 5 ఇలాచీ, 2 స్టార్ ఫ్లవర్స్, 1 ఇంచు చెక్క, 10-15 మిరియాలు, 1 స్పూన్ సాజీరా, 1 జాపత్రి, ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల సాల్ట్, కొంచెం పుదీనా వేసుకుని మరిగిన తర్వాత బాస్మతి రైస్ని వేసుకుని ఉడికించాలి. ఈ రైస్ 70% ఉడికితే సరిపోతుందండి. ఇది ఉడికిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ గిన్నెలోకి ఈ రైస్ని అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది త్వరగానే ఉడికిపోతుందండి, ఎక్కువ టైం పట్టదు. ముందుగా 1 గంట సేపు నానబెట్టాం కాబట్టి బాస్మతి రైస్ త్వరగా ఉడికిపోతుంది. 70% ఉడికిపోయింది. ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ పెట్టుకుందాం. దీంట్లో కొంచెం పుదీనా, బ్రౌన్ ఆనియన్ వేసుకుని రైస్ మొత్తం దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవడం. ఇందులోనే బ్రౌన్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, ఇది ఆప్షనల్. 2 స్పూన్ల నెయ్యి, ఇది కూడా ఆప్షనలేనండి, ఇష్టమైతే వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టి 20 మినిట్స్ అవ్వాలండి. ఇది 20 మినిట్స్ ఆవిరి పడితే 20 మినిట్స్ తర్వాత తీసి చూద్దాం. ఇది పూర్తిగా డ్రై అయిపోయిందండి, ఉడికిపోయింది మంచిగా. ముక్క కూడా సాఫ్ట్గా అయిపోయింది. ఇది పూర్తి అయిపోయిందండి. ఇంక సర్వ్ చేసుకుందాం. బిర్యానీ మంచిగా ఉడికిందండి, మంచి స్మెల్ వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందండి, కంపల్సరీ ట్రై చేయండి. చికెన్ దమ్ బిర్యానీ సింపుల్గా అయిపోద్ది ఈ రెసిపీ. ఇప్పుడు మనం చికెన్ కర్రీకి వెళ్దాం. ఇదైతే ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిందండి. ఇందాక ఆనియన్స్ వేపుకున్న ఆయిల్ ఉంది కదా, దాంట్లో వేపేసుకోవచ్చండి. ఆనియన్స్ బ్రౌన్గా అయిపోయినాయి. ఇందులో చికెన్ని ముందుగానే నేను మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నా. ఇందులో పసుపు, కారం, సాల్ట్ అన్నీ కలిపి పెట్టానండి. ఇవి 1 గంట ముందే నానబెట్టుకుని ఇది కూడా కలిపేసి ఇందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు మంచిగా వేపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కొంతసేపు నుంచి 5 మినిట్స్ అయినా 10 మినిట్స్ అయినా సరిపోతుందండి. ఇది చికెన్ చాలా వాటర్ వదులుతుంది. ఇది దీంట్లో 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర, చికెన్ మసాలా కూడా వేసానండి, స్కిప్ అయినట్టుంది. ఇందులో కొంచెం వాటర్ తక్కువైనట్టుంది, కొంచెం వాటర్ కూడా వేసుకుందాం. ఇది ఒక 10 మినిట్స్ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. టెన్ మినిట్స్ అయిందండి, మంచిగా ఉడికిన చికెన్ కూడా దీంట్లో కొత్తిమీర యాడ్ చేసుకుని, ఇది గ్రేవీ ఎక్కువ ఉండాలండి. దమ్ బిర్యానీలో కదా గ్రేవీ ఎక్కువగా ఉండాలి కదా, అందుకని కొంచెం ఇలాగే ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది
దీన్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టిద్దాం. అప్పుడు చికెన్ సర్వ్ చేసుకుందాం. దమ్ బిర్యానీలోకి చికెన్ కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చికెన్ కూడా చాలా సాఫ్ట్గా ఉడికిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.